శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సుమారు 2000 సంవత్సరాలకు పూర్వం ధర్మభూమిగా, కర్మభూమిగా, పుణ్యభూమిగా ప్రసిద్ధికెక్కిన మన భరతఖండం కులాల మతాల కురుక్షేత్రంగా మారిపోయినప్పుడు, అజ్ఞానం వేలాదిగా వెర్రితలలు వేస్తున్నప్పుడు, అంతూ పొంతూ లేని పరస్పర సంఘర్షణలతో నరమేధం జరిగిపోతున్నప్పుడు, ఆస్తికత్వపు పునాదులు కదిలిపోతున్నప్పుడు, యాగశాలలు మూతపడుతున్నప్పుడు, కేరళ రాష్ట్రాన కాలడి అనే గ్రామంలో అవతరించాడు ఆదిశంకరుడు. పసితనంలోనే సన్యసించాడు. 100 గ్రంథాలు రచించాడు. కన్యాకుమారి నుండి కాశ్మీరం దాకా 4 సార్లు పాదయాత్ర చేశాడు. 72 మతాలను ఒక్కటిగా చేశాడు. జగద్గురువు అయ్యాడు. ఆదిశంకరుడు జీవించింది కేవలం 32 సంవత్సరాలే. ఆయనే కనుక జన్మించి ఉండకపోతే హిందూ మతానికి దిశానిర్దేశం ఎవరు చేసేవారు? ఆర్షధర్మం నిలబడి ఉండేదా? భిన్నత్వంలో ఏకత్వం ఈ భరతజాతికి సాధ్యమేనా? ఇలా అనేక సందేహాలు కలుగక మానవు. శివతత్వమే మనతత్వమని, అదే మానవత్వమని అఖిల ప్రపంచానికి ప్రబోధించి హిందుత్వానికి నుదుటి బొట్టై వెలిగాడు ఆ మహిమాన్వితుడు. లెండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు ఆగకండి అని సింహగర్జన చేసి భారతీయ యువతకు మార్గదర్శి అయిన స్వామి వివేకానందకే ఆదిశంకరాచార్యులు స్ఫూర్తి ప్రదాత.